దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. దేవుడు మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. ప్రార్థన ఆలకించువాడు అని ఆయనను మనం స్తుతిస్తూ ఉంటాం. కాబట్టి మనం మనవి చేస్తున్నప్పుడు దేవుడు ఆలకిస్తున్నాడన్న విశ్వాసం మనం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక నమ్మకంతో ప్రార్థన చేయాలి. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నా ప్రార్థన ఆయన వింటున్నాడు, ఆయన నాకు జవాబు ఇస్తాడు అనే ఒక గొప్ప విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. మనవి చేస్తున్నప్పుడే దానియేలు ప్రార్థన 21 దినాలు ప్రార్థన చేశాడు. అప్పుడు దానియేలుతో చెప్తాడు దేవుడు, నీ మొదటి దినముననే నీ ప్రార్థన నేను ఆలకించాను అంటాడు. మన ప్రార్థన చేసేటప్పుడు ప్రతి దినము ప్రతి నిత్యము ఆయన ఆలకిస్తున్నాడని ధైర్యంతో ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మా ప్రార్థనలన్నీ ఆలకించుచున్న మా తండ్రి, మీకు వందనాలు. మీరు మా ప్రార్థనలకు జవాబిచ్చి మమ్మల్ని తృప్తిపరుచున్న దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాము యేసు నామమున. ఆమేన్.